హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అరేస్ టాపిక్ గురించి స్టార్ట్ చేయబోతున్నాము. సో దానికన్నా ముందు నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను ఈ వీడియోస్లో నేను. సో దానికన్నా ముందు నేను చాలా వీడియోస్ చేశాను. లైక్ సి లాంగ్వేజ్లో మనకి డౌన్లోడ్లో చేసుకోవాలి సాఫ్ట్వేర్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎట్లా రాయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఫార్మాట్స్ రిఫైర్స్ అంటే ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోండి. ఈజీగా వచ్చేస్తుంది సి లాంగ్వేజ్. సో అవన్నీ వీడియోస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, పైన ఐ బటన్ లో లింక్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. సో ముందుగా ఈ వీడియోలో మనం అరేస్ ఏదైతే ఉందో టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి అరేస్ స్టార్ట్ చేయకముందు. ఫస్ట్ ఏంటంటే స్కేలార్ వేరియబుల్ అంటే ఏంటి. సో ప్రీవియస్గా మనం ఇప్పటిదాకా అరేస్ టాపిక్ స్టార్ట్ చేయకముందు కొన్ని ప్రోగ్రామ్స్ రాసాం. సో దాంట్లో ఏంటంటే మనము స్కేలార్ వేరియబుల్ అనేది చాలా యూజ్ చేస్తున్నాము. ఆ స్కేలార్ వేరియబుల్ అనేది ఇప్పుడు అరేస్ లో వాడలేము. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. అసలు స్కేలార్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఒకటే వాల్యూ హోల్డ్ చేయగలుగుతుందో దాన్ని మనం స్కేలార్ వేరియబుల్ అంటాం. మనం చూసుకుంటే స్కేలార్ వేరియబుల్ అంటే ఏంటంటే జస్ట్ ఒక్క వాల్యూ అంటే చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్. సో ఏంటి, ఒక 30 మాత్రమే మనకి అవుతుందో అది హోల్డ్ చేయగలుగుతుంది. సో ఇలాంటి వేరియబుల్స్ మనం స్కేలార్ వేరియబుల్స్ అంటాం. కానీ అరేస్కి వచ్చేసరికి ఈ స్కేలార్ వేరియబుల్ అంత అవసరం రాదు. ఎందుకు అవసరం రాదు, ఎందుకంటే మనకి అరేస్ లో ఏంటంటే చాలా డేటా ఉంటది. ఆ చాలా డేటాని ఒక చిన్న వేరియబుల్ అంటే ఒక్క వేరియబుల్ అనేది హోల్డ్ చేసుకోలేదు. కాబట్టి మనం స్కేలార్ వేరియబుల్ అనేది వాడం మనం అరేస్ కాన్సెప్ట్స్ లో మనకి. సో ఇప్పుడు మనం అరేస్ వాడితే దాని బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి కోడ్ అనేది రిడ్యూస్ అవుతుంది. అంటే ఎక్కువ కోడ్ ఉన్నదాన్ని మనం తక్కువ లైన్స్ రాసుకోవచ్చు. ప్లస్ మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఏంటంటే మనకి ఈజీగా వస్తుంది మనకి ఏదన్నా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్రేస్ అంటే ఏంటి. అర్రేస్ అంటే ఏం లేదు, మనకి చాలా డేటా టైప్స్ ఉంటాయి. అంటే సపోజ్ మనకి చాలా డేటా ఐటమ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ సేమ్ డేటా టైప్ రిలేటెడ్. సపోజ్ ఇక్కడ మనకి 10 ఉంది, నంబర్స్ 20, 30, 40 ఇవన్నీ సేమ్ డేటా ఐటమ్స్. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, మనకి ఇంట్ డేటా టైప్ రిలేటెడ్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సేమ్ డేటా ఐటమ్స్, ఒక సేమ్ డేటా టైప్. కాబట్టి ఇవన్నిటిని మనం ఏమంటాం, ఒక అర్రే అంటాం. అంటే ఒక అర్రేలో స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఇచ్చాను నేను అర్రేస్ గురించి. సో నెక్స్ట్ వీడియోస్ లో మనకి ఏదో ఉందో మనము అర్రేస్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అసలు లోవర్ బాండ్ అంటే ఏంటి, అప్పర్ బాండ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూడబోతున్నాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.